హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, మోటోరోలా ఎడ్జ్ సిరీస్లో 5th ఫోన్ అయితే లాంచ్ చేశారు, మోటోరోలా ఎడ్జ్ 50 నియో 5G. ఈ వీడియోలో ఈ మొబైల్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎటువంటి స్పెసిఫికేషన్స్ తీసుకుని వచ్చారు, ఎంత ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి మొబైల్ని కొనొచ్చా లేదా అన్నది పూర్తి క్లారిటీ అయితే మీకు వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మోటోరోలా లవర్స్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, మంచిగా యూజ్ అవుతుంది. అలాగే ఎస్టర్డే డీల్ ఆఫ్ ద డే చూసినట్లయితే మనకి రియల్మీ నుంచి నార్జో 70 టర్బో 5G న్యూ మోడల్ కూపన్ ఆఫర్తో 14,999 ప్రైస్కి అయితే వచ్చేసింది. చాలా మంచి డీల్. ఈ డీల్స్ అన్ని ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇంకా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో అలాగే ఇక్కడ బార్కోడ్ స్కాన్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఫాస్ట్గా అయితే జాయిన్ అవ్వండి. చాలా మంచి డీల్స్, ఎప్పటికప్పుడు వీటిని త్వరగా యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇంకా జాయిన్ అవ్వకపోతే ఫాస్ట్గా అయితే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఈ మోటోరోలా ఎడ్జ్ 50 నియో 5Gలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్కి నేను రిప్లై కూడా ఇస్తాను. అలాగే ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి, మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్ డిజైన్ చూస్తానికి చాలా బాగుంది. ప్రీమియం డిజైన్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా మనకి బ్యాక్ సైడ్ వేగా లెదర్ ఫినిషింగ్ ఇంక్లూడ్ చేశారు. అండ్ సైడ్స్ మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. అండ్ బిల్డ్ క్వాలిటీలో మనకి ఈ మొబైల్ మిలిటరీ గ్రేడ్ 810H సర్టిఫైడ్ కూడా పొందింది. మొబైల్ యూజ్ చేస్తూ చేజారి కింద పడిన ఎటువంటి ఇబ్బంది అయితే మీకు బ్రేక్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఈ మిలిటరీ గ్రేడ్ 810H సర్టిఫైడ్ అంటే మనకి 7 టైప్స్ ఆఫ్ వేరియంట్లు వీళ్ళు టెస్ట్ చేస్తుంటారు. దీనివల్ల ఈ సర్టిఫైడ్ కూడా ఈ మొబైల్ పొందింది. ఒకవేళ మీరు మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు చేజారి కింద పడిన ఈ మొబైల్కి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదని వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే మనకి ఈ మొబైల్ పాకెట్ ఫ్రెండ్లీ ఫోన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వెయిట్ కూడా చాలా తక్కువ, జస్ట్ 169 grams వెయిట్తో తీసుకొని వచ్చారు. అండ్ ఇందులో మనకి 4 ట్రెండీ ప్యాంటాన్ కలర్స్ని కూడా ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఇందులో మీకే కలర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే డిస్ప్లే చూసినట్లయితే 6.4 inches 1.5K POLED LTPO ప్యానల్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఎక్కువగా POLED స్క్రీన్స్ని చూస్తూ ఉంటాం, బట్ LTPO మీన్స్ 1Hz to 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. మీకు పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా 3000 nits ఇంక్లూడ్ చేశారు. డిస్ప్లే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మీకు డైరెక్ట్ సన్లైట్లో కూడా ఈ డిస్ప్లే ఎటువంటి ఇబ్బంది కలగదు. అలాగే మనకి డిస్ప్లే HDR10+ సపోర్ట్ కూడా చేస్తుంది. మీలో ఎవరైనా యూట్యూబ్లో HDR కంటెంట్ కూడా చూడాలనుకుంటే చూడొచ్చు, సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ డిస్ప్లే మనకి SGS iCare సర్టిఫికేషన్ కూడా పొందింది. మీలో ఎవరైనా నైట్ టైం మొబైల్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు ఉంటే మనకి నైట్ టైం మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు డిస్ప్లే నుంచి వచ్చే బ్లూ లైట్ అనేది మన ఐస్కి అనేది చాలా ఎఫెక్ట్ చేస్తాయి. బట్ ఈ మొబైల్లో ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఆన్ చేసుకుంటే మీకు నైట్ టైం మొబైల్ యూజ్ చేసినా కానీ ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు. అలాగే మనకి ఆడియో పరంగా కూడా నో ఇష్యూ. ఇందులో మనకి డాల్బీ అటమ్ సపోర్ట్ చేస్తుంది ఆడియో పరంగా. అండ్ సౌండ్ కూడా చాలా లౌడ్ ఉంది. ఆడియో పరంగా నో ఇష్యూ. ఇంక ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఈ ప్రాసెసర్ పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్, 4nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. అంతతో బెంచ్ మార్క్ స్కోర్ కూడా దగ్గర 6,62,000 చేంజ్ స్కోర్ అయితే చేసింది. మీకు డే టు డే యూసేజ్కి, మల్టీ టాస్కింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే BGMI 60 FPSలో హ్యాండిల్ చేయగలదు. మీకు ల్యాగ్ ఫ్రీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో కలుగుతుంది. అలాగే మనకి కొంచెం హెవీగా ఈ మొబైల్ని యూజ్ చేసిన హీటింగ్ ప్రాబ్లం ఉండకుండా మనకి 4516mm² వేపర్ లిక్విడ్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. దీనివల్ల మీరు కొంచెం హెవీగా యూజ్ చేసిన ఓవర్ హీటింగ్ ఇష్యూ కూడా ఉండదు. అలాగే వీళ్ళు ఇంక్లూడ్ చేసిన ఈ ప్రాసెసర్ మనకి 16 5G బ్యాండ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఇందులో సింగిల్ వేరియంట్ మాత్రమే ఉంది. 8GB ర్యామ్ 256GB స్టోరేజ్. మనకి 23,999 రూపాయల ప్రైస్లో లాంచ్ చేశారు. లాంచింగ్ ఆఫర్ కింద HDFC కార్డ్ యూజ్ చేస్తే 1000 రూపీస్ ఇన్స్టెంట్ కార్డ్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అంటే 22,999 రూపాయల ప్రైస్లో వచ్చేస్తుంది. ఈ మంత్ 24th ఫస్ట్ సేల్ అయితే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. సేల్ బయింగ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పిన్ చేశాను. ఒకవేళ మీరు బై చేసే ఆలోచన ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూజ్ చేసి బై చేయొచ్చు. అండ్ బ్యాటరీ చూసినట్లయితే 4310 mAh బ్యాటరీని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. మనకి బ్యాటరీ పరంగా కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంపాక్ట్ ఫోన్ ఉండటం వల్ల కొన్ని డిపార్ట్మెంట్లో ఇవైతే ఎఫెక్ట్ అయితే చూపిస్తాయి. బ్యాటరీ పరంగా కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. బట్ నాట్ బ్యాడ్. మనకి 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ బడ్జెట్ రేంజ్లో అదర్ బ్రాండ్స్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే మొబైల్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మనకి బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ని యూజ్ చేసి చార్జ్ చేసినట్లయితే 0 to 100% దగ్గర 30 to 40 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ డిశ్చార్జ్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఈవినింగ్ మీరు మళ్ళీ ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నార్మల్ యూజర్ అయినా
1 డేనే వస్తుంది. కొంచెం బ్యాటరీ పరంగా 4500 mAh ఇంక్లూడ్ చేసినా బాగుండేది. బట్ బ్యాటరీ పరంగా మాత్రం ఈ మొబైల్లో మీరు కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. బేస్డ్ ఆన్ Hello మీద రన్ అవుతుంది. అండ్ ఇందులో మొదటిసారిగా మనకి 5 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఒక గుడ్ మూవ్ అని మోటోలా చెప్పొచ్చు. అలాగే OS ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే మోటో సెక్యూర్, మోటో గెస్చర్స్, స్మార్ట్ కనెక్ట్ ఇట్లా చాలా ఫీచర్స్ ఇందులో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి క్లీన్ వే అయితే తీసుకొని వచ్చారు. ప్రీ ఇన్స్టాల్ బ్లోట్ వర్క్ అయితే ఎటువంటి ఉండదు. మనకి చాలా క్లీన్ వే ఉంటుంది. అండ్ మీకు కొన్ని AI ఫీచర్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ని కూడా ఇంక్లూడ్ చేశారు. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సోనీ LY-TIA మనకి 700C సెన్సార్తో OS సపోర్ట్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ యూజ్ చేసే మనం మ్యాక్రో ఫొటోస్, మ్యాక్రో వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే 10 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ కూడా అవైలబుల్ ఉంది విత్ OS సపోర్ట్తో తీసుకొని వచ్చారు. ఫ్రంట్ మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎస్పెషల్లీ ఎడ్జ్ సిరీస్లో మనకి కెమెరా పరంగా చాలా వరకు ఇంప్రూవ్ చేసి తీసుకొని వచ్చారు. మనకి ఇందులో ఉన్న కలర్స్ అయినా అండ్ పోర్ట్రేట్ షాట్స్ అయినా ఈవెన్ స్కిన్ టోన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి అన్ని కెమెరాస్ని ఇంక్లూడ్ చేశారు. మనకి మ్యాక్రో కానీ, అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ, లేదంటే టెలిఫోటో లెన్స్ కానీ, ఎక్కువగా చాలా మోడల్స్లో ఈ ఆప్షన్స్ అనేవి ఉండవు. ఈ లెన్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మోడల్స్ ఉండవు. అండ్ మెయిన్గా బిలో 20,000లో కూడా మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ఎక్కువగా స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ ఇందులో అన్ని కెమెరాస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకా వీడియో రికార్డింగ్ కూడా మీకు ఇందులో ఇంక్లూడ్ చేసిన అన్ని కెమెరాస్ యూజ్ చేసి మీరు 4K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అన్ని కెమెరాస్ కూడా 4Kలో వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా మీకు 4K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకి టెలిఫోటో లెన్స్ యూజ్ చేసి పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. మనకి కొన్ని లెన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 24mm నుంచి 84mm వరకు. కెమెరా ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి స్లో మోషన్ వీడియో, పోర్ట్రేట్ మోడ్, స్పాట్ కలర్, నైట్ విజన్, డ్యూయల్ క్యాప్చర్ ఇట్లా కెమెరాలో చాలా ఫీచర్స్ని వీళ్ళు ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. కెమెరా పరంగా మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. కెమెరా మనకి ఇందులో మంచి పర్ఫార్మెన్సే చేస్తుంది. అలాగే సెన్సార్స్ని కూడా ఇందులో అయిన సెన్సార్స్ని ఇంక్లూడ్ చేశారు. ఈవెన్ ఫింగర్ ప్రింట్ కూడా ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్తో తీసుకొని వచ్చారు. అండ్ మనకి కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే మనకి వైఫై 6Gతో వస్తుంది, బ్లూటూత్ 5.4తో వస్తుంది, అండ్ NFC సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ మనకి డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్తో తీసుకొని వచ్చారు. అంటే 2 సిమ్స్ అట్ ఎ టైం యూజ్ చేస్తూ, బట్ SD కార్డ్ ఆప్షన్ మాత్రం ఉండదు. మీరు మీ స్టోరేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే OTG పెన్ డ్రైవ్స్ అయితే బయట దొరికితే OTG పెన్ డ్రైవ్స్ని కనెక్ట్ చేసి మీ స్టోరేజ్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. బట్ మనకి SD కార్డ్ సపోర్ట్ లేకపోయినా ఇందులో ఇంటర్నల్గానే మనకి 256GB అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి స్టోరేజ్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ మనకి ఇందులో నోటిఫికేషన్ లైట్ ఉండదు, FM రేడియో కూడా ఉండదు. అండ్ మనకి ఇందులో ర్యామ్ బూస్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. 3.4 మీరు 8GB ర్యామ్ కదా, ఇంకొక 8GB వరకు ర్యామ్ ఎక్స్పెన్షన్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇందులో ఇంక్లూడ్ చేసిన స్పెసిఫికేషన్స్కి వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి ఖచ్చితంగా ఈ మోడల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈ మంత్ 24th ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ సేల్ ఉంది. కింద డిస్క్రిప్షన్లో బై లింక్ కూడా పిన్ చేశాను. ఇందులో డిస్ప్లే బాగుంది, డిజైన్ బాగుంది, కెమెరా బాగుంది, అండ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తుంది. బట్ బ్యాటరీ పరంగా 4310 ఇంక్లూడ్ చేశారు. మనకి 4500 ఇంక్లూడ్ చేసిన బాగుండేది అన్నది నా ఒపీనియన్. బట్ బ్యాటరీ పరంగా మాత్రం ఖచ్చితంగా కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అతి ముఖ్యంగా మీలో ఎవరైనా లేడీస్ ఉంటే ఖచ్చితంగా ఈ మొబైల్ లేడీస్కి బాగుంటుంది అన్నది కూడా నా ఒపీనియన్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సిస్టర్స్ ఉంటే వాళ్ళకి ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ని అయితే మీరు సజెస్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియోని ఇస్తే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.